హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేవల్ షిప్ ప్రిపేర్ యాడ్ పోర్ట్ బ్లేడ్ నుండి ట్రేడ్స్మెన్ స్కిల్డ్ పోస్టులకు అయితే అఫీషియల్గా ఈరోజు నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మనం డీటెయిల్ నోటిఫికేషన్ మనం ఈ వీడియోలో అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ 21-27 ఆగస్ట్ 2021 అఫీషియల్గా వీళ్ళు ఎంప్లాయ్మెంట్ న్యూస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ 21/27 ఆగస్ట్ 2021. ఇక్కడ మనం చూసుకుంటే నేవల్ షిప్ ప్రిపేర్ యాడ్ పోర్ట్ బ్లేర్ రిక్రూట్మెంట్ ఫర్ ది ట్రేడ్స్మెన్ స్కిల్డ్ పోస్ట్కి వీళ్ళు అఫీషియల్గా ఈరోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మనం డీటెయిల్ నోటిఫికేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది వచ్చేసరికి ఓన్లీ ఎవరైతే నేవల్ డాక్యార్డ్లో అప్రెంటిస్ చేశారో వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్. రిమైనింగ్ ఎవరికైతే ఇది ఎలిజిబుల్ కాదు. ఓపెన్ ఎవరైతే స్టీల్ ప్లాంట్ లేదా వేరే ఆర్గనైజేషన్లో అప్రెంటిస్ ఎవరైతే చేశారో వాళ్ళెవరికి ఇది ఎలిజిబుల్ కాదు. ఓన్లీ నెక్స్ట్ నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. అలాగే అప్లికేషన్ వచ్చేసరికి ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసరికి ఓన్లీ పోర్ట్ బ్లేర్ అండ్ విశాఖపట్నం మాత్రమే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. ఒకటి పోర్ట్ బ్లేర్ అండ్ విశాఖపట్నం, ఈ 2 సెంటర్లు ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు, డైరెక్ట్ రిటర్న్ టెస్ట్ మీద మీకు మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ట్రేడ్స్మెన్ స్కిల్డ్ మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 302 పోస్టులు. వీళ్ళు నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా ఈరోజు ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ డిజిగ్నేటెడ్ ట్రేడ్స్లో చూసుకుంటే మిషనిస్ట్ వచ్చేసరికి మొత్తం 16 పోస్టులు. అలాగే ప్లంబర్ వచ్చేసరికి 8 పోస్టులు. పెయింటర్ వచ్చేసరికి 7 పోస్టులు. టైలర్ వచ్చేసరికి 6 పోస్టులు. వెల్డర్ వచ్చేసరికి 20 పోస్టులు. మెకానిక్ MTM వచ్చేసరికి 7 పోస్టులు. వెల్డర్ వచ్చేసరికి 3. అలాగే షీట్ మెటల్ వర్క్ వచ్చేసరికి 1 పోస్టు. అలాగే నాన్ డిజిగ్నేటెడ్ ట్రేడ్స్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఫిట్టర్ 5 పోస్టులు. అలాగే ఎలక్ట్రానిక్ ఫిట్టర్కి వచ్చేసరికి 12 పోస్టులు. రాడార్ ఫిట్టర్ వచ్చేసరికి 9 పోస్టులు. రేడియో ఫిట్టర్ వచ్చేసరికి 7 పోస్టులు. సో ఇది కూడా ఎలక్ట్రానిక్ మెకానిక్. మెషినరీ కంట్రోల్ ఫిట్టర్ వచ్చేసరికి 8 పోస్టులు. అలాగే జైరో ఫిట్టర్ వచ్చేసరికి 7 పోస్టులకి ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో చూసుకుంటే ఎలక్ట్రికల్ ఫిట్టర్ మొత్తం 29 పోస్టులు. అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ చూసుకుంటే ఇన్స్ట్రుమెంట్ ఫిట్టర్ మొత్తం 8 పోస్టులు. ఫిట్టర్ చూసుకుంటే ఇంజిన్ ఫిట్టర్ వచ్చేసరికి 32. వెపన్ ఫిట్టర్ వచ్చేసరికి 5 పోస్టులు. అలాగే మెకానిక్ డీజిల్ చూసుకుంటే ఐస్ ఫిట్టర్ 17 పోస్టులు. ఎంటీ ఫిట్టర్ 12. ఐస్ ఫిట్టర్ క్రెయిన్ 13 పోస్టులు. అలాగే రీఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్ చూసుకుంటే రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్ ఫిట్టర్ వచ్చేసరికి 11 పోస్టులు. షీట్ మెటల్ వర్కర్ ప్లేటర్ వచ్చేసరికి 18 పోస్టులు. అలాగే కార్పెంటర్ లాగర్ వచ్చేసరికి 8. రిగ్గర్ వచ్చేసరికి 11. షిప్ రైట్ వచ్చేసరికి 14 పోస్టులు. అలాగే మ్యాసన్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి 7 పోస్టులు. అలాగే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ సోనార్ ఫిట్టర్ 1 పోస్ట్కి మొత్తం 302 పోస్టులకి వీళ్ళు నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో PWD కేటగిరీలో కూడా కొన్ని పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఇది అబ్జర్వేషన్స్ మీకు తెలిసిందే. UR అంటే అన్రిజర్వ్డ్, SC అంటే షెడ్యూల్ కాస్ట్. మెయిన్ పాయింట్స్ నేను డిస్కస్ చేస్తున్నాను. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 25 ఓన్లీ UR క్యాండిడేట్స్ మాత్రమే. రిలాక్సేషన్ మనం ఇక్కడ వాళ్ళు పారా 7లో అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మనం పారా 7 కూడా చూద్దాం. సో దీనికి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఖచ్చితంగా 10th క్లాస్, అలాగే ITI, అలాగే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ నేవల్ డాక్యార్డ్ నుండి మీకు ఖచ్చితంగా ఉండాలి. సో ఈ 3 అయితే మ్యాండేటరీ, 10th ప్లస్ ITI అండ్ నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్ సర్టిఫికేట్. సో ఇదే క్వాలిఫికేషన్ చూసుకుంటే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ బోర్డ్ విత్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్. అలాగే B పాయింట్ చూసుకుంటే షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇన్ ద పర్టికులర్ ట్రేడ్. ఆ ట్రేడ్లో మీరు ఖచ్చితంగా అప్రెంటిస్ అయితే చేసి ఉండాలి. అలాగే నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్. ఇన్ కేస్ మీకు సెలెక్ట్ అయితే మీ నేచర్ ఆఫ్ జాబ్, మీ యొక్క డిజిగ్నేషన్ పోస్ట్ బట్టి మీకు జాబ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది అంత ఇంపార్టెంట్ అయితే కాదు ఇప్పుడు. అలాగే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ మనం చూద్దాం. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి నార్మల్గా 18 నుంచి 25 వరకు UR క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే రిలాక్సేషన్ SC ST వచ్చేసరికి 5 years, OBC వచ్చేసరికి 3 years, అలాగే PWD వచ్చేసరికి URకి 10 సంవత్సరాలు, అలాగే OBCకి 10 + 3 13 సంవత్సరాలు, అలాగే SC STకి 10 + 5
15 సంవత్సరాల వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు అప్ టు 40 ఇయర్స్ వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది రిలాక్సేషన్. సో ఇక్కడ సర్క్యులర్ డేట్ ఇది నేను మీకు డీటెయిల్గా చెప్తాను, ఎప్పుడు స్టార్టింగ్ డేట్ ఎప్పుడు లాస్ట్ డేట్ అని. అలాగే సెలక్షన్ చూసుకుంటే ఫస్ట్ మీకు అప్లికేషన్స్ అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది 1:25 చొప్పున. సో హాల్ టికెట్ ఎవరైతే ఎక్కువ మంది ఇన్ కేసు అప్లై చేసి ఉంటే వాళ్ళు 1:25 చొప్పున అడ్మిట్ కార్డ్ అయితే పంపించడం జరుగుతుంది. మ్యాక్సిమం అందరికీ అయితే అడ్మిట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది, కరెక్ట్గా అప్లై చేయాలి. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ చూసుకుంటే మొత్తం 100 బిట్లకి వీళ్ళు ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. 100 బిట్స్లోని జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ అవాన్సెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి 30 బిట్లు, అలాగే ఇంగ్లీష్ వచ్చేసరికి 10 బిట్లు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 20 బిట్లు, అలాగే మీ ట్రేడ్ థియరీ నుంచి 40 బిట్లు మీకు రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఎగ్జామ్ మీ ప్యాటర్న్. టోటల్ 100 బిట్లలో రీజనింగ్ వచ్చేసరికి 30, ఇంగ్లీష్ వచ్చేసరికి 10, యాప్టిట్యూడ్ వచ్చేసరికి 20, అలాగే మీ ట్రేడ్ థియరీ నుంచి ఒక 40 బిట్లు అయితే రావడం జరుగుతుంది. ఎగ్జామ్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో మాత్రమే ఉంటుంది, తెలుగు మీడియంలో అయితే ఉండదు. సో ఇన్ కేస్ టై అయితే వాళ్ళు ఏ విధంగా మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారో అది కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ స్కోరు, మీ మార్క్స్ ఎవరైతే హైయెస్ట్ వచ్చిందో వాళ్ళు బట్టి, లేదంటే ఎవరిదైతే డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ వాళ్ళకి. సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద వీళ్ళు ఇన్ కేస్ టై అయితే మెరిట్ లిస్ట్ ఆ విధంగా మీరు ప్రిపేర్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే రిటర్న్ ఎగ్జామ్ సిలబస్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రీజనింగ్కి ఏ టాపిక్స్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఏంటి, యాప్టిట్యూడ్కి ఏంటి, రిమైనింగ్ ట్రేడ్ థియరీ మీ థియరీ అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామ్, ఎగ్జాక్ట్ డేట్ అండ్ వెన్యూ వచ్చేసరికి మీకు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మీకు హాల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది. అలా కాకుండా వీళ్ళు ఇక్కడ www.ncs.gov.in అండ్ www.and.nic.in వెబ్సైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫర్దర్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం. సో ఇది వచ్చేసరికి అపాయింట్మెంట్ లెటర్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మీకు ఇందులో అయితే ఉండడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే మనం ఇంత క్లాస్ స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం. ఎగ్జామ్ సెంటర్ వచ్చేసరికి ఓన్లీ పోర్ట్ బ్లేర్ అండ్ విశాఖపట్నం మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశారు. ఓన్లీ పోర్ట్ బ్లేర్ అండ్ విశాఖపట్నం మాత్రమే, ఇంకెక్కడైతే ఎగ్జామ్ సెంటర్ అయితే లేదు. సో ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి ఇక్కడ మనం చూసుకుంటే ఓపెనింగ్ డేట్ చూసుకుంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ పబ్లిష్డ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో ఆ రోజు నుంచి వీళ్ళు అప్లికేషన్ స్టార్ట్ అయితే డేట్ ఉండడం జరుగుతుంది. సో ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి ఈ రోజు నుంచి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్లోనే ఎంప్లాయ్మెంట్ న్యూస్ 21/27. సో ఈరోజు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి ఈ రోజు నుంచి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళు రిసీవ్ చేసుకోవడం. సో ఈ రోజు నుంచి క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 50 డేస్. సో ఈ రోజు నుంచి మనం 50 డేస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే అక్టోబర్ 9 వరకు మీరు ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళ కట్ ఆఫ్ టైం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 9 శనివారం పడింది. సో అక్టోబర్ 9 శనివారం సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు అప్లికేషన్స్ అయితే రిసీవ్ చేసుకోవడం అఫీషియల్గా జరగడం అయితే ఉంటుంది. సో స్టార్టింగ్ డే వచ్చేసరికి ఈరోజు, అలాగే ఎండింగ్ డే వచ్చేసరికి అక్టోబర్ 9. సో ఇక్కడ ఈ పర్టికులర్ స్టేట్స్ వాళ్ళకి ఎక్స్ట్రా ఒక 10 డేస్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరికీ ఈ రోజు నుంచి 50 డేస్ అక్టోబర్ 9 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ వస్తే లేదా ఈ వీక్ వస్తే ఈ వీక్ నుంచి ఈ డే నుంచి పర్టికులర్గా 50 డేస్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అని. సో తర్వాత ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకుంటే అండమాన్ నికోబార్ కమాండ్ నుంచి వీళ్ళు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే పే స్కేల్ చూసుకుంటే శాలరీ పే స్కేల్ వచ్చేసరికి లెవెల్ 2 ఉంటుంది. మీకు పే స్కేల్ లెవెల్ 2 బేసిక్ వచ్చేసరికి 19,900 నుంచి 63,200 వరకు మీకు
శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఇది వితౌట్ అలవెన్సెస్తో. సో హౌ టు అప్లై వచ్చేసరికి మీరు ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేయాలి ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా చేసి చూపిస్తాను. సో ఇది నేవల్ షిప్ రిపేర్ యార్డ్ పోర్ట్ బ్లేర్ రిక్రూట్మెంట్ ట్రేడ్స్మెన్ స్కిల్ నోటిఫికేషన్. అఫీషియల్గా కూడా ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఎలా అప్లై చేయాలి, ఏమేమి సర్టిఫికేట్ అటాచ్ చేయాలి ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.